నేను తీసుకున్నటువంటి అంశము మానవుని పట్ల దేవుని ఉద్దేశం. మనిషి దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతది. దేవుడు మనిషిని తన స్వరూపంలో, తన పోలికలో చేసుకొని స్త్రీని గాను, పురుషుని గాను వారిని సృజించెను. దాని తర్వాత కింద వచనంలో ఉంటది. అసలు దేవుడు మనిషిని ఎందుకు సృజించుకున్నాడు? దేవుని యొక్క ఉద్దేశము, ఆయన ప్రణాళిక, ఆయన యొక్క కోరిక మానవుని పట్ల ఏమై ఉన్నదని మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మానవుణ్ణి సృజించుకున్నది దేవుడు ఎందుకంటే ఆశీర్వదించాలని. చూడండి, మనం కూడా ఎవరికైనా బర్త్డే విషెస్ చేయాలన్నా గానీ, ఎవరికైనా వెడ్డింగ్ యానివర్సరీ చేయాలని గానీ, మనం కూడా చాలా సార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తాం. గాడ్ బ్లెస్ యూ అని, దేవుడు నిన్ను ఆశీర్వదించును అని. అయితే మనిషి యొక్క జీవితంలో పాపము రాక మునుపు కూడా దేవుని యొక్క హృదయంలో, దేవుని యొక్క కోరిక, ప్రణాళిక, ఉద్దేశం ఏమైనదంటే మనిషిని ఆశీర్వదించాలని. ఆశీర్వాదంలోనే ఫలించుట, అభివృద్ధి పొందుట, విస్తరించుట, ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. మనము బైబిల్లో ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లో పాపము రాకమునుపు మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదనేది మనం తెలుసుకోవచ్చు. మరి దీవెనలోకి, ఆశీర్వాదంలోకి, అభివృద్ధిలోకి రావాలనేటువంటి మానవుడు అయితే 3వ అధ్యాయంలోనే మానవుని యొక్క పతనం మనం చూస్తాం. 3వ అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనిషి దేవుని నుంచి పూర్తిగా ఎడబాటు అనేది వచ్చింది. తర్వాత ఆత్మీయంగా మరణించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, మనిషి పాపం చేయక మునుపు దేవుడు ఏ విధంగా అయితే మరి మనిషిని దీవించాలా, ఆశీర్వదించాలని దేవుని యొక్క కోరిక, ఇప్పుడు పాపము మనిషి యొక్క హృదయంలోకి రావడం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయటం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మనిషి పట్ల మరి ఎలాగా దీనికి పరిష్కారం అని 3వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు. ఒకానొక దినాన దేవాతి దేవుడు ఈ లోకాన్ని దిగి వచ్చి మానవుడిగా తన యొక్క ప్రాణాన్ని అర్పించి తిరిగి మనిషిని రక్షించుకుంటాడు అని ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అని దేవుడు చెప్తూ, తర్వాత 15వ వచనంలో మనం చూస్తే, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానమును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడుగు మీద కొట్టుదు అని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభువు ఒకానొక దినాన మరి ఈ లోకానికి వచ్చి మరి సాతాన్ని ఆ సిలువ మీద మరి ఓడించి మానవునికి తిరిగి తన యొక్క ప్రణాళికలోకి, తన ఉద్దేశంలోకి తీసుకురావాలని దేవుడు మరి ఈ 3వ అధ్యాయంలోనే మానవుని పట్ల తన యొక్క ప్రేమను చూపిస్తా ఉంటున్నాడు. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడైతే మనిషి పాపంలోకి వచ్చాడో, ఎప్పుడు మనిషి పాపంలో పడ్డాడో, ఈ మనుషులందరి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఏమైంటున్నది అని మనము దేవుని వాక్యంలో నుంచి రండి చూద్దాం. ఒక వచనం, 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. అవసరమైన మాట నేను చదువుతాను, వినండి. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే మనిషి తన యొక్క పాపమును బట్టి దేవునికి దూరం ఎడబాటు అనేది వచ్చింది, రెండవదిగా ఆత్మీయంగా మరణించిన వాడుగా ఉంటున్నాడు. ఇలాంటి మనుషులందరి పట్ల కూడా
దేవుని యొక్క ఉద్దేశం ఏమంటున్నదంటే అందరూ మారు మనసు పొందాలా. ఏ ఒక్కరు కూడా నశించకుండా ఉండాలా. అందరూ మారు మనసు పొంది మరి దేవుని యొద్దకు రావాలా. దేవుని యొక్క స్వరూపంలో చేయబడినటువంటి మనిషి తిరిగి దేవుని యొద్దకు వస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆహ్, అభివృద్ధి అనే తనము పొందగలడు. అందుకని ఇక్కడ పేతురు రాస్తూ 3వ అధ్యాయంలో మరి 9వ వచనంలో చెప్తా ఉంటున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించవలదని మరి దేవుడు ఇష్టపడి అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని యొద్దకు రానంత వరకు కూడా దేవుడు మన పట్ల ఎంతో దీర్ఘశాంతం, ఎంతో ప్రేమ, కనికరం చూపిస్తూ వచ్చినాడు. ఈ యొక్క సంకల్పంలోకి, ఆయన యొక్క ఉద్దేశంలోకి, ఆయన యొక్క ఏర్పాట్లోకి రావాలని మన విషయమే కూడా దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ, తన ప్రేమను చూపిస్తూ, తన కనికరాన్ని చూపిస్తూ, మనం రక్షణ పొందేంత వరకు కూడా మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. కాబట్టి ప్రభువుకి మనం ఈరోజు ఆహ్, ఎంతో ఆయన్ని గణపరచ రుణస్థులమై ఉంటున్నాం. ప్రభువా, నా విషయమై నువ్వు, నా రక్షణ విషయమై, నా మారుమనసు విషయమై నువ్వు ఇంతకాలం దీర్ఘశాంతం వహిస్తూ వచ్చినావు. అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ అధ్యాయం మొత్తం కూడా ఒక పాపి మారుమనసు పొందాలా అని తన వాక్యం, దేవుని యొక్క వాక్యంలో రాయించాడు. యేసు ప్రభువు మరి పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వెందుకు పాపులతో సహవాసం చేస్తున్నావు? పాపులతో నువ్వు ఉన్నావు అని అంటే పరిసయ్యులకు యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్తా ఉంటున్నాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలుండి మరి ఆ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి తను వెతకడా అని యేసు ప్రభు ఉపమాన రూపంగా అక్కడ చెప్తూ ఉంటున్నాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. మనం చూసాం ఇప్పుడే పేతురు రాసినటువంటి మరి 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో అందరూ మారు మనసు పొందాలా అని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అయితే అలాంటి మరి చిత్తంలోకి, అలాంటి ఏర్పాట్లోకి మరి ఎవరొస్తారు అనంటే పాపిగా తను గుర్తించినప్పుడు చూడండి, ఈ 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగునని. మన జీవితంలో మారు మనసు, రక్షణ అనేది ఎప్పుడు మనం ఆరంభమవుతదంటే మనం పాపిగా గుర్తించినప్పుడు, ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశాను. నీకు విరోధంగా నేను అయిష్టమైన కార్యాలు చేశాను. నీకు విరోధంగా నేను అనేకమైన పాపాలు చేసి నీకు దూరంగా ఉంటూ వచ్చినాను అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మన పాపం విషయం మనం పశ్చాత్తాపడే వారంగా ఉంటాం. అందుకనే యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్తూ ఉంటున్నాడు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎంతో గొప్ప సంతోషం కలిగి ఉన్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. ఈ తప్పిపోయినటువంటి గొర్రె విషయమై యేసు ప్రభువు ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. నువ్వు మారు మనసు పొందితే నీ విషయమై పరలోకంలో ఎంతో గొప్ప సంతోషం కలుగునని. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదంలోకి రావాలంటే ప్రతి మనిషి కూడా యేసు వద్దకు వచ్చి తన పాపాల విషయం పశ్చాత్తాపడితేనే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన అనేది తన మీద ఉంటది. అదేవిధంగా తప్పిపోయినటువంటి ఈ యొక్క నాణ్య విషయం కూడా మనం చూడొచ్చు. ఈ ఉపమానంలో తప్పిపోయినటువంటి నాణ్య విషయమై అంటే తిరిగి జన్మిస్తారు గాని నిర్లక్ష్యమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడం ద్వారా మారు మనసు అనేది పోగొట్టుకునే వారిగా ఉంటారు కొంతమంది. కొంతమంది జీవితాలు మనం చూసినప్పుడు మందిరానికి వస్తారు. అయితే వారి జీవితాల్లో వాక్యం ఇలా వింటా ఉంటారు గాని వాళ్ళ జీవితంలో నిర్లక్ష్య వైఖరి ద్వారా మారు మనసు, రక్షణ, దేవుణ్ణి కోల్పోయే వారుగా ఉంటారు. అటువంటి వారు కూడా మరి మారు మనసు పొందితే దేవుని దూతల ఎదుట ఎంతో సంతోషం కలుగునని దేవుని వాక్యంలో రాయబడింది. ఇంకొక 3వ ఉదాహరణ కూడా ఇక్కడ మనం చూస్తే ఒక తండ్రికి 2 కుమారులున్నారు. ఈ 2 కుమారులు కూడా
ఒక చిన్న కుమారుడు తన యొక్క ఇష్టం, తన యొక్క కోరిక చొప్పున, తన యొక్క ఆలోచన చొప్పున తండ్రిని విడిచిపెట్టి దూరంగా తను వెళ్లి దేవుని ఇంటిని, దేవుని యొక్క బిడ్డల సహవాసం విడిచిపెట్టి దూరంగా తను వెళ్లి తన సొంత ఇష్టం, సొంత ఆలోచన చొప్పున జీవించిన తర్వాత తను గుర్తించాడు. నా దేవుడిని నేను వదిలిపెట్టాను. దేవుని యొక్క బిడ్డల సహవాసాన్ని వదిలిపెట్టాను. దేవుని యొక్క మరి అన్ని విడిచిపెట్టి తను పాపం చేశాను అని తను ఎప్పుడైతే తన హృదయంలో ఒక పడ్డాడో అప్పుడు తిరిగి తన తండ్రి యొద్దకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు గురించి ఎంతగా నొక్కి నొక్కి చెప్తా ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా మన జీవితాల్లో తప్పిపోయిన గొర్రెవలే ఉంటే ఈరోజు ప్రభు ఇలాంటి అవకాశం ఇచ్చి నీకు నువ్వు గుర్తించావా? నువ్వు మారు మనసు పొందావా లేదా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రెవలే ప్రభువా నేను కూడా ఉంటూ వచ్చిన. మారు మనసు అంటే ఏంటంటే నీ పాపం విషయం నువ్వు పశ్చాత్తాపపడ్డం. తిరిగి ఆత్మీయంగా జన్మించడం. ప్రభువా నీ దృష్టికి పాపం చేశాను అని నీ హృదయంలో ఒక ఒప్పుదల కలిగి ఉండడమే మారు మనసు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుని యొక్క పతనము ఆరంభమవుతూ వచ్చింది. ఆ పతనము ఎలా మరి తిరిగి దేవునితో ఆ పతనం అనేది జరుగుతూ వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో నేను పక్షాన నీ పాపల కొరకై, నా పాపల కొరకై మరణించడం ద్వారా తిరిగి మనము దేవునితో సమాధానం కలిగి, తిరిగి మనం దేవునితో సమాధానం కలిగి జీవించేటువంటి భాగ్యం అనుగ్రహించబడుతూ వచ్చింది. కాబట్టి ఈరోజు వింటున్నటువంటి మీరందరూ కూడా ప్రభువా నేను కూడా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను రక్షించుకున్నావు అని నీ మారు మనసు విషయమై దేవుని యొక్క ప్రేమను గుర్తిస్తే, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు గుర్తిస్తే, దేవుని యొక్క కనికరాన్ని నువ్వు గుర్తిస్తే ప్రభువుని ఏదైనా ఆరాధించకుండా ఉండలేవు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు కూడా అదే గుర్తిస్తా ఉంటున్నాడు. చూడండి 15వ అధ్యాయం 20వ వచనంలో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేస్తిని. ఇంక మీదట నీ కుమారుడిని అనిపించుకుంటకు ఏ గుణను కానేను. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఎంతో ఆనందంతో ఉంటూ వచ్చింది. అయితే తండ్రి నుంచి ఎప్పుడైతే తను విడిచిపోయి తన యొక్క సొంత ఇష్టం, సొంత ఆలోచన, సొంత కోరికను బట్టి తను తండ్రి ఇంటిని దూరంగా వెళ్ళినప్పుడు తనకు బైబిల్‌లో రాయబడింది. తనకు కలిగిందంతా కూడా తను పోగొట్టుకున్న తర్వాత, తన జీవితంలో కరువు అనేది వచ్చినప్పుడు, తినడానికి ఆహారం కూడా తనకు దొరకనప్పుడు, అప్పుడు తను గుర్తిస్తూ వచ్చినాడు. నా తండ్రి యొద్ద ఉన్నప్పుడు నేను ఎంతో సంతోషంతో, ఎంతో సమృద్ధితో, ఎంతో ఆనందంతో ఉంటూ వచ్చిన. అయితే ఇప్పుడు నా తండ్రి నుంచి దూరం అవ్వడం ద్వారా నా యొక్క తినడానికి ఆహారం కూడా దొరకలేనటువంటి స్థితిలోకి తనతో వెళ్తూ వచ్చినాడు. అప్పుడు తను బైబిల్ రాయబడింది. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అంటే ఇలాగ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో అనేక సార్లు మాట్లాడుండొచ్చు. ఒక సహోదరుని ద్వారా ఒక మరి పరిస్థితి అనుమతించి దేవుడు నిన్ను ఈ యొక్క రక్షణలోకి, ఈ యొక్క మారు మనసులోకి నేను తీసుకుని వచ్చుండొచ్చు. అంటే ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధానంగా దర్శిస్తాడు. నన్ను రక్షించినట్లుగా అదే వేలో మిమ్మల్ని ఉండొచ్చు గాని కొంతమందిని కొన్ని విధానాలుగా దేవుడు దర్శిస్తాడు. అదే ఇక 15వ అధ్యాయంలో రాయబడింది. అలాంటి పాపి విషయమై పరలోకంలో ఎంతో గొప్ప సంతోషము ఉంటది. పాపి తిరిగి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా ఆనందించేవారుగా ఉంటారు. తండ్రి అయిన దేవుడు కూడా ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. నేను కూడా ఎవరైనా సాక్ష్యాలు విన్నప్పుడు గాని నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంటది. అంటే ప్రభువు ఇలాంటి వాళ్ళని కూడా మారుస్తాడా? ఇలాంటి వారిని కూడా దేవుడు రక్షిస్తాడా? అంటే చూడండి మనుషులంగా తిరిగి జన్మించినటువంటి మనకే ఇంత సంతోషం, ఇంత ఆనందం ఉంటే దేవాతి దేవుడు ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేసుకున్నటువంటి మనిషిని తిరిగి మరి రక్షించుకోవాలా, తిరిగి వాళ్ళు మారు మనసు పొంది నా ఎదురుకు రావాలా అని దేవుడు ఎంతగా సంతోషించి ఆనందించేవారుగా ఉంటాడు. అయితే దానికి టైం పట్టింది. చూడండి ఇక్కడ మనం చూస్తే ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిన వెంటనే తండ్రి ఆ కుమారుని వెతుక్కుంటూ వెళ్ళలేదు గాని తనకు బుద్ధి వచ్చి తిరిగి వచ్చేంత వరకు కూడా తండ్రి దీర్ఘశాంతం వహిస్తూ వచ్చినాడు. మన విషయమే కూడా మనము దేవుని యొద్దకు వచ్చేంత వరకు కూడా మన పట్ల దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ వచ్చినాడు.
అందుని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాల. చూడండి ఈ యొక్క కరోనా ఈ పరిస్థితుల్లో ఎంతమంది మరణిస్తా ఉన్నారు. కానీ మనం ఇంకా సజీవుల లెక్కలో ఉండి, మనం ఇంకా దేవుణ్ణి మరి పొగిడి ఆయన్ని ప్రశంసించాలని, దేవుని గురించి తెలుసుకోవాలని, ఇంకా మనలో సరైనటువంటి మారుమనస్సు రక్షణ కార్యం జరగకుండా ఉంటే, మనము దేవుని తెలుసుకొని ఆయనతో నిరంతరం ఉండాలని దేవుని యొక్క ఆశయం ఉంటున్నాను కాబట్టి, మనం ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని యొక్క దీర్ఘశాంతం, ఆయన కనికరం, ఆయన ప్రేమను బట్టి మనము దేవుణ్ణి ఈ దినం స్తుతించి ఆరాధించేద్దాం. అదే మనం చూస్తూ వచ్చాం రెండవ పేతురు 3:9లో అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. ఈ తప్పిపోయిన కుమారుడి విషయమే కూడా దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉంటూ వచ్చినాడు. తర్వాత తను ఎప్పుడైతే తిరిగి తండ్రి వద్దకు వచ్చినాడో, ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఒక్క అడుగు తనేస్తే తండ్రి తను పరిగెత్తుకుంటూ 10 అడుగులు ముందుకేసి ఆ కుమారుడిని పట్టుకొని ముద్దు పెట్టుకొని అతని మీద కనికరపడి తిరిగి తన ఇంట్లో చేర్చుకొని ఇప్పుడు తనకి వస్త్రాలు ఇస్తూ వచ్చినాడు. తన పాదాలకి చెప్పులు ఇస్తూ వచ్చినాడు. చేతికి ఉంగరాలు ఇస్తూ వచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి వారందరిని కూడా తన ఇంట్లో ఉన్నటువంటి అందరిని కూడా పిలిపించి విందు చేయిస్తూ వచ్చినాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే మనం కూడా రక్షణ అనేటువంటి వస్త్రాలు మనకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. మనకు మరి ఎంతో గొప్ప విలువైనటువంటి రక్షణ ఇస్తూ వచ్చినాడు. ఆ రక్షణ మరి ఎంతో విలువైంది. మనం దాన్ని గుర్తు చేసుకొని ఏదైనా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేద్దాం. చూడండి మోషేకి కూడా దేవుడు మరి ఎలాంటి దేవుడు అని తను బయలుపరుచుకుంటూ వచ్చినాడంటే, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చూడండి దేవుని యొక్క గుణ లక్షణాల గురించి మరి దేవుడే స్వయాన మోషేకు తన గురించి, తన యొక్క నామం గురించి ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. ఏమంటే దేవుడు కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కాబట్టి ఈ రోజు మనము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము. ఇంకా దేవుడు మనం తెలుసుకోవాలా, మనం మారుమనసు పొందాలా, మనం రక్షించబడాలా అని మన విషయమై దేవుడు ఎంతో దీర్ఘశాంతం వహించి మనం రక్షించుకున్నాడు. ఎంతో మంది పుట్టినప్పుడు చనిపోయేవారుగా ఉంటున్నారు. కొన్ని యాక్సిడెంట్ అయి చనిపోయేవారుగా ఉంటున్నారు. అనారోగ్యాలతో చనిపోయేవారుగా ఉంటున్నారు. ఈ కరోనా టైంలో అనేక మంది మరణించారు. అయితే చూడండి మన రక్షణ విషయమై దేవుడు ఎంత దీర్ఘశాంతం వహించాడు. ప్రభువా నా పట్ల, నా రక్షణ విషయమై, నా మారుమనసు విషయమై, నా ఒక్కడి విషయమై నువ్వు ఇంతగా దీర్ఘశాంతం, కనికరం, దయ చూపించావు. అందుకు నా హృదయపూర్వకమైన స్తుతులు నీకు చెల్లిస్తున్నానని ప్రభువును మనము స్తుతిద్దాం. ఆయన గుణ లక్షణాలు బట్టి మనము ఆరాధించేద్దాం. వ్యక్తిగతంగా మనము మన యొక్క రూమ్స్ లో మనం చేయొచ్చు గాని, ఇలా సంఘంగా సహవాసంగా కలిసినప్పుడు ఈ ఒక్క మాటతో ప్రభువా నీ రక్షణ గుర్తు చేసుకొనుచు, నీ రక్షణను, నీ మారుమనసును, నిన్ను ఏ విధంగా దేవుడు దర్శిస్తూ వచ్చినాడో, ఎలాంటి పరిస్థితులు అనుమతించి ఆ తప్పిన కుమారుడు వలె మరి నేను రక్షిస్తూ వచ్చినాడు, దాన్ని మనం గుర్తు చేసుకొనుచు ప్రభువా నీ దీర్ఘశాంతం, నీ కనికరం, నీ ప్రేమను బట్టి నా హృదయపూర్వకమైన స్తుతులు నీకు చెల్లిస్తున్నానని ప్రభువును మనము స్తుతించి ఆరాధించే వారంగా ఉన్నాం. రెండవదిగా మానవుని పట్ల దేవుని ఉద్దేశము మనం చూస్తూ వచ్చినాం. దేవుడు ఆశీర్వదించాలని మానవుని సృజించాడు. అయితే తన యొక్క పాపాన్ని బట్టి, తన యొక్క అవిధేయతను, తన యొక్క దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఇప్పుడు తను పాపంలో పడుతూ వచ్చినాడు. ఇలాంటి పాపం ఉన్నటువంటి మానవుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే మనం చూస్తూ వచ్చినాం, అందరూ మారు మనసు పొందాలా, అందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమే ఉంటున్నది. అయితే ఇది చాలా కొద్ది మంది మాత్రమే ఇలాగా రక్షించబడి మారు మనసు పొంది దేవుని తెలుసుకొని ఉంటున్నారు. అయితే ఇది ఇప్పుడు మనం వినబోయే ఈ యొక్క రెండవ రెండవ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆల్మోస్ట్ మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షించబడినారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదు, మరి ఈ రెండవ విషయంకి తప్పకుండా మారు మనసు రక్షణ పొందిన వారే మరి దేవుని యొక్క చిత్తము చేయగలరు. మొట్టమొదటిగా అందరూ మారు మనసు పొందాలా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటినది. రెండవది, ఎవరైతే మారు మనసు పొంది తిరిగి జన్మించి తమ పాపం విషయం పశ్చాత్తాపడ్డారో
వారందరూ కూడా దేవుని చిత్తము చేయవలసిన వారే ఉన్నారు. దేవుని యొక్క ఆశ అది అయి ఉంటున్నది. బైబిల్‌లో మనకు మాదిరి అయినటువంటి ఒకే ఒక్క జీవితాన్ని కొత్త నిబంధనలో మనకు ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన యొక్క జీవితం వలె జీవించుట ప్రతి క్రైస్తవుడుగా, క్రీస్తు నమ్మిన ప్రతి దేవుని బిడ్డ కూడా యేసు వలె జీవించుట మన జీవితంలో గురిగా పెట్టుకొని మనం జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనం రక్షించుకుంది, మనం మారుమనసు పొందింది మన ఇష్టము, మన కోరికలు చొప్పున మనం జీవించడం కాదు గాని, దేవుని యొక్క ఇష్టం, దేవుని యొక్క చిత్తం చేయుటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. ప్రతి ఒక్క మరి నమ్మినటువంటి విశ్వాసి పట్ల దేవుని చిత్తం చేయుటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. చూడండి అది మనము యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చితిని. యేసు ప్రభువు మరి దేవాతి దేవుడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, మనం త్రిత్వం కలిగినటువంటి దేవుడు. వారు ఒకే పరలోకంలో ఒకే మరి స్థలంలో ఉన్నటువంటి వీరు 3 వ్యక్తిత్వాలే గాని ఒకే దేవుడు. ఇలాంటి మన దేవుని మనము కలిగి ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకని ఈ ఒక్క వచనంలో తేల్చి చెప్తూ ఉంటున్నాడు. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే పరలోకం నుండి దిగి వచ్చితిని. పరలోకం నుండి దిగి వచ్చింది ఎందుకంటే తండ్రి యొక్క చిత్తం చేయటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. నిజంగా నీవు తిరిగి జన్మించి మారు మనసు పొంది మరి నీ పాపల విషయం నీవు పశ్చాత్తాపడి దేవుడంటే నాకు ఇష్టము, ఆయన కొరకు జీవిస్తాను అని నీవు దేవుని కొరకు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, నీ నా హృదయం, నీ నా జీవితాల్లో దేవుడు ఆశిస్తున్నది దేవుని యొక్క చిత్తం చేయటియే. యేసు ప్రభువే సాక్షాత్ ఇక్కడ తన యొక్క స్వయాన తన నోటి నుంచి చెప్తుంటున్నాడు, నా చిత్తం నెరవేర్చుటకు నేను ఈ లోకానికి రాలే గాని దేవుని చిత్తం నెరవేర్చుటకే, నా తండ్రి ఇష్టం నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానని. మన పరిచయమైన దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా ఒకరొచ్చి ఆయన ఈ విధంగా అడిగినప్పుడు, నీకు నువ్వు ఇంతగా పరిచర్య చేస్తా ఉంటున్నావు, పూర్తిగా దేవుని సేవకు వచ్చి ఇంతగా నువ్వు దేవుని పనిని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావు, నీ జీవితంలో సంతోషం కలిగించే విషయం ఏమన్నా ఉందా అని అడిగితే ఆ దైవజనుడు భక్త్ సింగ్ గారు ఎలా చెప్పారు, దేవుని యొక్క చిత్తం నేను తెలుసుకొని దాన్ని చేయటియే నాకు సంతోషం, నాకు ఆనందమై ఉంటున్నాను. భక్తుడైన దావీదు కూడా కీర్తన 48వ వచనంలో ఇలా చెప్తాడు, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం అని. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇది ఒక కోరికగా, ఒక ఆశగా మన జీవితాల్లో ఉండాలని దేవుని ఒక వాక్యం మనకి ఈరోజు గుర్తు చేస్తా ఉంది ప్రియులారా. మీలో ఎవరైనా ఇంకా ఇలాంటి ఆశ లేకుండానట్లయితే ప్రభువు ఆయన ఒక రెండో రాకలో వచ్చినప్పుడు నీ నా నుంచి ఆశించేది ఎంత, నా కొరకు నువ్వు ఎంతమంది స్వస్థపరిచావు, ఎక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చేశావు, అది కాదు కానీ నేను చెప్పింది నువ్వు చేసావా లేదా అని దేవుడు అడిగేవాడిగా ఉంటాడు. నా చిత్తం నువ్వు చేసావా లేదా అని దేవుడు అడిగేవాడిగా ఉంటాడు. రక్షించబడిన తర్వాత కూడా నేను చాలాసార్లు అనుకుంటా వచ్చిన అక్కడికి వెళ్ళి సువార్త చేస్తే, ఇక్కడికి వెళ్ళి అనేకులు చెప్తే మరి అది దేవుని పని కదా అని సంతోషం అనుకునేవాడిని. కానీ అయితే దేవుడు ఈ సత్యాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసు ప్రభు యొక్క మరి జీవితాన్ని స్టడీ చేసినప్పుడు, ఆయన జీవితాన్ని నేను ఆలోచన చేసినప్పుడు ఎన్నో విషయాలు బయటపడుతూ వచ్చినాయి. ఒక మనిషికి యొక్క గొప్ప ఆధిక్యత యేసు ప్రభు వలె జీవించుట, ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడుచుట దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక ఉంటున్నది. కాబట్టి యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడు, 4 సువార్తల్లో యేసు ప్రభు యొక్క జీవితం ఎలా ఉంది, మనం అది చదివినప్పుడు, అది విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన చేసిన ప్రతి పని కూడా దేవుని చిత్తంలో ఉంటున్నది. చూడండి, మానవుడు పడిపోయింది ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. ఆదికాండం 3వ అధ్యాయం నుంచి కొత్త నిబంధనకు ఎన్ని సంవత్సరాల గ్యాప్. ఈ మధ్యలో ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన వచ్చి సువార్త చేసి మనుషులు రక్షించుకోవచ్చు కదా, కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాలు అని అడిగితే యేసు ప్రభు అంటాడు, ఈ మధ్యలో వచ్చుట తండ్రి చిత్తం కాదు, ఈ 4 సంవత్సరాలు భూమి మీదకి వచ్చుట తండ్రి చిత్తం కాదని యేసు ప్రభు అంటాడు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే,
దేవుడు నీకు నాకు ఏదైనా పని గాని, ఏదైనా పరిచర్య గాని ఇచ్చినప్పుడు, ఇది దేవుడు చెప్పాడా? లేకపోతే నేనే చేస్తున్నానా? అన్నది మనలోంచి రావాల. ఎందుకంటే యేసు ప్రభు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాలు, 12 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో జ్ఞానం కలిగి, ఎన్నో విషయాలు ఆయన నేర్చుకొని, పరిశీలన ఆయన ప్రశ్నించేవాడుగా తన జ్ఞానంతో నింపబడుతూ వచ్చాడు గాని, అయితే 12 సంవత్సరాలుగా ఆయన పరిచర్యను ఆరంభించలా. చూడండి, ఇదంతా ఒక మాదిరిగా మన జీవితాల్లో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే యవనస్తులంగా ఉంటున్నాం కాబట్టి, ప్రతి చిన్న వాటికి మనము దేవుని చిత్తంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటది. బైబిల్‌లో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, ఎంతో దేవునిలో వాడబడినటువంటి వారు గూడా దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయిన వారుగా ఉంటూ వచ్చినాడు. చూడండి, సౌలైతే తను దేవుని అభిషేకం పొందినటువంటి వ్యక్తి. దేవుని యొక్క రాజుగా, ఇజ్రాయెల్‌కి రాజుగా మరి దేవుడు తను ఎన్నుకుంటూ వచ్చినాడు గాని, అయితే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను తను అతిక్రమించుట ద్వారా దేవుని యొక్క చిత్తం నుంచి తొలగిపోయేవాడుగా ఉంటూ వచ్చినాడు. తనకు అవిధేయత, తన అసహనాన్ని బట్టి దేవుని చిత్తంలో తొలగిపోతూ వచ్చినాడు. సొలొమోను గురించి కూడా మనం ఆలోచన చేస్తే, సొలొమోను గూడా ఆయన ఎంతగానో తన యొక్క ఆత్మీయ జీవితంలో ఆరంభంలో ఎంతగానో దేవునికి ఇష్టానుసారంగా మరి మనుషులందరిలో కూడా సొలొమోను జ్ఞానం కలిగినటువంటి వాడుగా దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. అయితే తన యొక్క ముగింపు చూస్తే స్త్రీల విషయమై అనేక మంది వివాహం చేసుకొని తన దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయిన వాడుగా ఉంటూ వచ్చినాడు. బిలాము కూడా మనం ఆలోచన చేస్తే, బిలాము కూడా దేవుని ప్రవక్తగా ఎన్నుకున్నాడు గాని, అయితే తన ధనాన్ని ఆశించి దేవుని చిత్తంలో తొలగిపోయిన వాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా గెహాజీని చూస్తే, ఎలీషా తర్వాత చూడండి, ఏలియా తర్వాత ఎలీషా రెండొంతుల ఆత్మతో నింపి దేవుడు వాడుకుంటూ వచ్చాడు. తర్వాత ఎలీషా తర్వాత గెహాజీని దేవుడు అంతకంటే గొప్పగా ఆశీర్వదించాలి, దీవించాలని ఆశ. అయితే గెహాజీ కూడా తను ధనాన్ని ఆశించి, తను చూసిన దాన్ని ఆశించి, తను దేవుని చిత్తంలో తొలగిపోయిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులైనటువంటి వారు వింటున్నటువంటి మనమందరం కూడా దేవుని చిత్తం నుంచి తొలగిపోవుట చాలా మరి అనేకమైన లోక ఆకర్షణలు కావచ్చు కానీ, అనేకమైనటువంటి మన యొక్క స్వయం కావచ్చు కానీ, వీటి విషయమే మనం దేవుని చిత్తం తొలగిపోయే వారంగా ఉంటాం. అయితే మన జీవితంలో యేసు ప్రభుని మాదిరిగా ఉంచుకున్నప్పుడు, ఆయన మన జీవితంలో ఒక గోలుగా మనం పెట్టుకున్నప్పుడు, తప్పకుండా మనము దేవుని చిత్తంలో నిలిచి ఉండేవారంగా ఉంటాం. యేసు ప్రభు ఎలా జీవించాడు, ఎలా ఆయన పరిచర్య చేశాడు అని మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, అవిధేయులు, అసంపన్నులైనటువంటి తల్లిదండ్రులకు 30 సంవత్సరాలు తను లోబడి జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి అదేవిధంగా 3.5 సంవత్సరాలు కూడా యేసు ప్రభు కానాను వివాహంలో అయితేమి, తను ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చుటకు తనకు శక్తి కలదు. కానీ యేసుక్రీస్తు ప్రభు, అమ్మ నా సమయం ఇంకనూ రాలేదని తన తల్లితో చెప్పేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా లాజరు మరణించిన వెంటనే యేసు ప్రభు త్వరగా వెళ్లి అక్కడ మరి లాజరుని తిరిగి లేచినట్టుగా మనం చూడం. 4 దినాలు అక్కడ వేచి ఉండేవాడుగా, తర్వాత తను వెళ్లి దేవుని చిత్తంలో మరి తను కార్యం చేసిన వాడుగా ఉంటాడు. ఇలాగ ప్రతిదీ కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో మనము స్టడీ చేసినప్పుడు ఈ సువార్తల్లో వ్యభిచారం మందు పట్టమైనటువంటి స్త్రీ విషయమే కూడా కొన్ని నిమిషాలు ప్రభు తన తండ్రికి ప్రార్థించి, ప్రభా నీ చిత్తం ఏమైనదో అని తను చేసేటువంటి వాడు. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా యేసు ప్రభు జీవితంలో తండ్రి చిత్తంలో, తండ్రి కేంద్రంగా కలిగి తను జీవిస్తూ వచ్చినాడు. చూడండి, ఒక వచనం మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును. చూడండి, ఇక్కడ కూడా యేసు ప్రభు ఆయన వచ్చినటువంటి చిత్తం ఏమైనదే మనం చూస్తూ వచ్చినాం. మరి తండ్రి చిత్తం చేయటే ఆయన దిగి వచ్చాడని చెప్తూ ఉంటున్నాడు. ఈ తండ్రి చిత్తంలో యేసుక్రీస్తు ప్రభు ఒకానొక దినాన సిలువ మరణం పొంది మానవాళికి రక్షణ ఇవ్వాలా, మారుమనసు ఇవ్వాలా అన్నది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అయితే ఇక్కడ ప్రార్థన చేస్తా ఉంటున్నాడు యేసు ప్రభు, సాధ్యమైతే నా యొద్ద నుంచి ఈ గిన్నె తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. మన జీవితాల్లో కూడా ఈ ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలా. ఎందుకంటే దేవుని చిత్తం
చేయుటకు మొట్టమొదటిగా మన జీవితాల్లో మన స్వయం అనేది మనకు ఎప్పుడు పోరాడుతా ఉంటాం. ఈ స్వయం అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే విరగ్గొట్టబడతాదో, ఈ స్వయం అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే సిలువ వేయబడతాదో, అప్పుడే మనం దేవుని చిత్తం చేయగలుగుతాం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుకే చూడండి పాపము లేక పరిశుద్ధంగా జీవించి 33 సంవత్సరాలు గూడా దేవుని యొక్క చిత్తంలో జీవించినటువంటి యేసు ప్రభువుకే తన స్వయం అనేది అడ్డు వస్తే, ఈనాడు నీ నా జీవితాల్లో ఇది అడ్డుగా ఉన్నదంటారా? ఖచ్చితంగా మనము దేవుని చిత్తం చేయాలా అన్న కోరిక, అన్న నిశ్చయిత మనం చేసుకున్నప్పుడు, మన జీవితాల్లో గూడా ఈ స్వయం అనేది అడ్డుగా వస్తది. అందుకని యేసు ప్రభు అంటాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు నా శిష్యుడు. కాబట్టి మన స్వయాన్ని మనం సిలువ వేసుకుంటేనే మన జీవితాల్లో మనం దేవుని చిత్తం చేసే వరంగా ఉంటాము. కాబట్టి దేవుని యొక్క చిత్తం అనేది మనం అర్థం చేసుకోవాలనుకుంటే, అబ్రహాం జీవితంలో గూడా మనం చూస్తే, దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు తన తండ్రిని వెంటబెట్టుకొని వస్తూ వచ్చాడు. దేవుడు ఏమన్నాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, "నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులని, నీవు నీ యొక్క ఊరు నుంచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు కనాను దేశానికి బయలుదేరమన్నప్పుడు, మొట్టమొదటిగా తన తండ్రిని తీసుకొని వస్తూ వచ్చినాడు. రెండవదిగా మళ్ళీ తన తండ్రి మరణించిన తర్వాత తన బంధువులైనటువంటి లోతుని వెంటబెట్టుకొని వస్తూ వచ్చాడు. తర్వాత దేవుని చిత్తంలో లేనటువంటి వీరందరిని తను తీసుకొని వచ్చినప్పుడు ఎంతో నష్టపోతూ వచ్చినాడు. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఆయన నీతిమంతుడు. ఆయనటువంటి కాలంలో ఎంతో గొప్పగా ఆయన జీవించాడు. మనం గూడా మన విశ్వాసం బట్టి మన విశ్వాసం తండ్రి అని చెప్తాము. అయితే అబ్రహాము యొక్క జీవితంలో దేవుని చిత్తంలో లేనటువంటి వ్యక్తుల ద్వారా పొందినటువంటి ఆ పాఠాల నుంచి మనం గూడా ఈ రోజు నేర్చుకోవచ్చు. అంటే మనం గూడా దేవుని చిత్తంలో జీవించాలా అన్నప్పుడు దేవుడు ఏదైతే మనతో మాట్లాడినాడో, దేవుడు ఏదైతే మనతో బయలుపరిచినాడో, ఆ చిత్తం మనము ఎప్పుడైతే విధేయతగా చూపిస్తామో, అప్పుడే మనము నష్టపోకుండా ఉంటాం. చూడండి, అలా తండ్రిని లోతుని రావడం ద్వారా తను కానానికి వచ్చినప్పుడు కరువు వస్తూ వచ్చింది. తర్వాత తను ఐగుప్తుకెళ్ళి అక్కడ అబద్ధాలు చెప్పిన వాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా దేవుని చిత్తంలో లేనటువంటి వ్యక్తులు మన జీవితంలో మనం కలిగి ఉండటం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం నష్టపోయే వారంగా ఉంటాం. అదేవిధంగా దేవుని యొక్క స్వరాన్ని కూడా మనము వినేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి అబ్రహాము జీవితాన్ని మనము చూసినప్పుడు ఆ విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తన యొక్క శిష్యులతో ఇలా చెప్తూ నన్ను వెంబడించువాడు తన తండ్రిని, తన యొక్క బంధువులను, తన యొక్క సహోదరులందరినీ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తేనే నా శిష్యుడని యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తూ వచ్చాడు. అంటే అబ్రహాము పాత నిబంధనలో మరి దేవుని యొక్క వాక్యం ఇలా పదే పదే వినబడలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఆయనకు ప్రత్యక్షత లేదు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల హృదయంలో తనకు లేదు. అబ్రహాంకైతే తనకు 7 సార్లే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. అయితే ఈ రోజు దినదినం మనం దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాం. చాలా విషయాలు ఏది దేవుని చిత్తము, ఏది దేవుని చిత్తం కాదని మనకు తెలుసు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా, యేసుక్రీస్తు యొక్క సిలువ దృశ్యం ద్వారా దేవుని చిత్తం మనం చేయుటకు మనం సమర్పించుకోవాలా. ఇంకా మనం పాపాల నుంచి క్షమాపణ, ఇంకా యేసు ప్రభుని రక్తంతో మన పాపాలు కడుగు, ఇంకా ఇలాగా మన జీవితాల్లో మనం ఉంటే మరి దేవుని యొక్క చిత్తం మనం చేసేవారంగా ఉండాలని కూడా దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అది మొదటి స్టెప్ అయితే మారుమనసు అనేది. రెండవది దేవుని యొక్క చిత్తం చేయుటకు నేను సమర్పించుకోవాలా. అలాగా దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవితంలో చూడండి, 4వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించియు నాకు ఆహారమై ఉన్నది. యేసుప్రభు ఇక్కడ మరి తన యొక్క నోటిని తన మాట చెప్తూ ఉంటున్నాడు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి ఇలాంటి మరి కోణంలో మనం జీవించాలని మనం
దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. అయితే అందరూ అనుకోవచ్చు, ఏంది దేవుని చిత్తం అంటే ఏంటి? చాలా మందికి ఈ ప్రశ్న వస్తా ఉంటది. ఎందుకంటే రక్షించబడిన తర్వాత నా జీవితంలో గూడా ఆ దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం ఎలా చేయాలా? యేసు ప్రభువుకైతే ఆయన ముందుగానే పాత నిబంధనలు ఆయన గురించి ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయనైతే తన మరి దేవుడు నుంచి పంపబడ్డాడు గదా! ఆయన ఆ చిత్తం చేయుటకు ఆయన దేవుని యొక్క సహాయం పొందుకున్నాడు. అయితే ఇప్పుడిప్పుడే రక్షించబడ్డాను. ఇప్పుడిప్పుడే నా యొక్క జీవితంలో దేవుడిని తెలుసుకున్నాను. నా పట్ల దేవుని చిత్తం ఏంది అన్నది నువ్వు ఎలా తెలుసుకోవచ్చనంటే, దేవుని యొక్క చిత్తం ఈ విధంగా చెప్పబడింది. దేవుని సార్వభౌమాధికార చిత్తం, రెండవది బయలుపరచబడినటువంటి చిత్తం, మూడవది వ్యక్తిగతమైనటువంటి చిత్తం. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం ఏంటంటే, ఆహ్, ఆదికాండం మొదటి అధ్యాయంలో ఈ సృష్టి, ఈ యొక్క మానవుని సృష్టి, భూమి, ఆకాశము ఇవన్నీ గూడా ఆయన నోటి మాటతో కలుగును గాక అంటే కలుగుతూ వచ్చినాయి. ప్రతిదీ గూడా దేవుడు తన ఇష్ట ప్రకారము మనిషిని, ఇప్పుడు మన మనిషి 2 కాళ్ళు, 2 చేతులు ఈ విధంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు నిర్మించుకున్నాడు. కాబట్టి ఇదంతా గూడా దేవుని యొక్క సార్వభౌమాధికార చిత్తం. రెండవది బయలుపరచబడినటువంటి చిత్తం ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా ఈనాడు ప్రతి విశ్వాసికి గూడా మనందరికి గూడా అందుబాటులో దేవుని యొక్క చిత్తం ఏందనేది మన బైబిలు వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతది. కొన్ని కొన్ని వచనాలు స్పష్టంగా రాయబడ్డాయి. యవనస్తులైనటువంటి వారికి రాయబడుతూ వచ్చింది. జారత్వమునకు దూరంగా ఉండుట దేవుని చిత్తమని. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని వాటిని మనము అనుసరించుట దేవుని యొక్క చిత్తం. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించడమే దేవుని యొక్క చిత్తం. ఇలాగూ బయలుపరచబడినటువంటి వాక్యము మనకు తెలుసు కాబట్టి దాన్ని నెరవేర్చగలది, దానికి విధేయత చూపించగలది మనకు వ్యక్తిగతంగా ఏ జాబ్ ఎక్కడ మనం ఎంచుకోవాలా? ఎవరిని మనం వివాహం చేసుకోవాలా? ఏ ప్లేస్‌లోకి మనం వెళ్ళాలా? ఇలాగ వ్యక్తిగతంగా మనకు బయలుపరిచేవాడుగా ఉంటాడు. వ్యక్తిగతంగా మనము వివాహం వచ్చినప్పుడే దేవుని చిత్తం మనము అడిగితే ఆయన తెలుసుకోలేము. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బయలుపరిచినటువంటి చిత్తాన్ని నువ్వు విధేయత చూపించగా, దాన్ని అనుసరించగా నువ్వు జీవించినట్లయితే వ్యక్తిగతంగా నువ్వు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అనేక మంది గూడా దేవుని యొక్క చిత్తంలో వారి యొక్క వివాహాలు కాక, ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు వారి చిత్తంలో కాక ఎంతో మంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అయితే మనందరికీ ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత ఏందంటే దేవుని యొక్క చిత్తంలో మనం చేస్తున్న ఉద్యోగం గాని, మనం చేసుకోబోయే మ్యారేజ్ గాని, మనం ఉండేటువంటి స్థలం గాని, కొంతమంది తల్లిదండ్రులైతే వారి వారి యొక్క పిల్లల విషయమై దేవుని చిత్తం ఇప్పటి నుంచే కనిపెట్టుట. ఇదంతా గూడా దేవుడు యొక్క ఉద్దేశంలో ఇది రెండవ భాగమై ఉంటున్నది. చూడండి, ఎవరికే గాని ఇటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత లేదు. ఎంతమంది రాజులున్నా, అధికారులున్నా గాని దేవుని చిత్తం చేయుటకు నువ్వు మొట్టమొదటగా తిరిగి జన్మించాలా, మారు మనసు పొందాలా. బహుశా ఇక్కడ మారు మనసు పొందని వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయితే వారికి మనం ఒకే ఒక చెప్పొచ్చు. ఎందుకంటే తిరిగి జన్మించని, మారు మనసు పొందని రాజైనా గాని, అధికారైనా గాని వాళ్ళకి ఇటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యత లేదు. నువ్వు నేను ఎప్పుడు కూడా దేవుడు ఆయన మాట, ఆయన చిత్తం చేయాలా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే కూడా దేవుని చిత్తం చేయువాడే శ్రేష్టమైన వాడు, నిరంతరం నిలుస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది. యేసు ప్రభు దగ్గర కూడా తన సొంత అన్నదమ్ముళ్ళు మరి చెల్లెళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని పక్కన పెట్టి, పరలోకమందున నా తండ్రి యొక్క చిత్తం చేయవాడే నా సహోదరుడు, నా సహోదరి అంటాడు. ఇంకొక వచనం మనం చదివితే, పరలోకమందున తండ్రి చిత్తం చేయువాడే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు అని దేవుని వాక్యం రాయబడింది. యోహాను రాసిన పత్రికలో మనం చూస్తే, ఈ లోకము ఆశయు గతించుచున్నాయి గాని దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచునని దేవుని వాక్యం రాయబడినది. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా నొక్కి నొక్కి చెప్తా ఉంటున్నాడు, మీరు దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి దాన్ని తెలుసుకోండి. ఒక విషయం ఏదైనా మనం చేసేటప్పుడు అది ఎలా ఆరంభం అవుతుందంటే చిన్న చిన్న విషయాల్లోనే, ఇప్పుడే నువ్వు కొద్ది కొద్ది విషయాల్లోనే దేవుని చిత్తం అనేది చేయాలా అనే ఆశ, కోరిక నువ్వు కలిగి ఉంటే, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని చాలా ఈజీగా కనుక్కుంటాం. చూడండి, అందుకనే పౌలు మన 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 కొరకే మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ చెప్తూ ఉంటున్నాడు చూడండి.
దేవుని చిత్తం మనము చేయాలా అంటే పౌలు మనల్ని ప్రోత్సహించడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మాట ఇక్కడ రాస్తుంటున్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. దేవుని చిత్తం మీద పరీక్షించుకొని తెలుసుకోవాలి. మీ మనసులు మారు నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. ఎలా మనసులు మారుతాయి? బయలుపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, దాన్ని వింటున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన మనసు అనేది మారుతూ ఉంటది. రక్షించబడక మునుపు మనం లోకం యొక్క సంగతులతో నింపబడుతూ వచ్చినాం. అందుకే ఇప్పుడు ఏదైనా వివాహం వచ్చినా గానీ, ఇప్పుడిప్పుడే రక్షించబడిన వారు ఏదన్నా జాబ్ విషయంలో నేను ఎలా వెళ్ళాలా? ఎంతో కన్‌ఫ్యూజన్ గా ఎంతో వారు దేవుని చిత్తం ఏందో తెలుసుకోలేక చాలా ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్తున్నదేంటంటే, మీ మనస్సు అనేది మారాలా. దేవుని వాక్యాన్ని వినాలా. దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. మరి దాని కొరకే దేవుని చిత్తం చేయాలనేటువంటి ఆకలి, దాహం అనేది ఉండాల. ఇలా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాలు ఎంతో సంతోషకరంగా, ఎంతో ఆనందకరంగా ఉంటాయి. అందుకే కీర్తనలో రాయబడుతూ వచ్చింది. దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకెంతో సంతోషం. యేసు ప్రభు కూడా అలాంటి సంతోషం కలిగినటువంటి జీవితం జీవిస్తూ వచ్చినాడు. మనందరం కూడా అలాంటి జీవితంలో జీవించాలని భక్తుడైనటువంటి పౌలు కూడా మనల్ని ప్రోత్సహిస్తా ఉంటున్నాడు. ఈ పాండమిక్ ఈ సమయంలో ఈ తెగులు, ఈ కరోనా ఎందుకు సంభవించిందో అది ఆయన యొక్క సార్వభౌమ అధికార చిత్తానికి మనము అప్పగించుకోవాలా. ఆయన చిత్తం లేనిదే భూమి మీద ఏది జరగదు. ఎవరికైనా మనిషి చనిపోతున్నాడు, ఎవరైనా మనుషులు మరణిస్తున్నారంటే దేవుని వాక్యంలో మనల్ని ప్రోత్సహించడానికి దేవుని వాక్యంలో రాయబడింది. జీవ మరణములు యెహోవా వశం. కాబట్టి మనం ఏ దినము మరణిస్తాము. ఇప్పుడు మరణించే వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆధీనంలో, దేవుని యొక్క చిత్తం లేని వారు మరణించరు. కాబట్టి జీవ మరణములు యెహోవా వశం. మనం మన మరణం గురించి మరి భయపడాల్సిన అవసరం లేదు గానీ, దేవుని వశంలో, మన చిత్తంలో మనం ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవారంగా ఉంటాం. ఈ తెగులు కూడా ఎందుకని రాయబడిందంటే మత్తయి సువార్త యేసు ప్రభు చెప్తాడు. ఆయన రెండవ రాకడకు మునుపు ఇలాంటివన్నీ కూడా సూచనలుగా ఉంటాయంట. తెగుళ్ళు అంటే ఇలాంటి రోగాలు, అంటు రోగాలు ఆయన రాకడకు ముందు వస్తాయని దేవుడి వాక్యం రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చింది. ఈ 100 సంవత్సరాల ముందు 100 సంవత్సరాల ముందు ఇలాంటి వైరస్ వచ్చి చాలా మంది చనిపోయారు. దానికంటే ముందు 100 సంవత్సరాలు ఇలాంటి రోగం వచ్చి, ఇలాంటి అంటు రోగం వచ్చి అనేక మంది మరణించారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు మరి జరిగేటువంటి సూచనలు అని మనము దేవుని వాక్యంలో నుంచి గ్రహించొచ్చు. కాబట్టి నమ్మినటువంటి క్రైస్తవుడుగా నువ్వు నేను కూడా దేవుని చిత్తంలో లేనటువంటి అన్ని జనుల వలె కంగారు పడకూడదు. ప్రతి చిన్న విషయానికి మన దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడ్డాయి. లాస్ట్ వీక్ కూడా మనం వింటూ వచ్చినాం. యేసు ప్రభు పునరుద్ధానం గురించి అన్న చాలా చక్కగా వివరిస్తూ వచ్చినాడు. మరణం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. పౌలు వలె మనము ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అని మనము మరణాన్ని సవాల్ చేసేటువంటి వారంగా ఉంటాం. ఇది ఎలా అవుతదంటే, ఒక వ్యక్తి ఇలా చెప్పగలడంటే, దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశంలో నేనున్నాను. ఇవన్నీ కూడా ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే, దేవుని వాక్యం ఉన్నతంగా మనం నమ్మినప్పుడు, అవును ప్రభా ఇదంతా నీ చిత్తం, నీ ఏర్పాటు, నీ ఇష్ట ప్రకారం, నీ యొక్క ఆలోచన, నీ యొక్క లేనిది ఏది కూడా జరగదు నా జీవితంలో అన్న ఆ గ్రహింపులోకి, ఆ నమ్మకంలోకి మనం వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉండేవారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంటున్నాడు దేవుడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించాల. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి అదే విధంగా చూడండి, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనము చూడొచ్చు. ఎఫెసీ రాసినటువంటి పౌలు ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. కాబట్టి దేవుని వాక్యంతో మనం ఎంతగా నింపబడతా ఉంటామో, అదే విధంగా దేవుని యొక్క ఆత్మతో కూడా మనము నింపబడుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తం మీద మనము గ్రహించే వారంగా ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క యుగంలో మనం ఉంటూ వచ్చినాం. దేవుని వాక్యం
ఏ విధంగా అయితే మన హృదయం నింపబడుతుందో, మనము చేసేటువంటి ప్రార్థన అన్నిటిలో కూడా పరిశుద్ధాత్మతో నేను నింపబడాలా అని ప్రార్థన కూడా చేయాలా. ఈ వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనల్ని ప్రోత్సహించేవాడుగా, మనకు మన పాపం విషయం ఒప్పించేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. కాబట్టి మనం అవివేకులం కాకుండా ఆత్మ పూర్ణులై ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకున్న వారంగా ఉంటాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి మరి వినుట, ధ్యానించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునే వారంగా ఉంటాం. రెండవది ఆత్మ పూర్ణుల ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన ఏంటో మనము గ్రహించే వారంగా ఉంటాం. అదేవిధంగా మొదటి పేతురు 4వ అధ్యాయం ఒకటో వచనం రెండో మొదటి పేతురు 4వ అధ్యాయం ఒకటో వచనం. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇంక మీదట మనుషాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇంకా నేమియు లేక ఉండును. కాబట్టి మనం మిగిలిన జీవితం ఎలా జీవించాలా అని దేవుని వాక్యం మనకు చెప్తుందంటే, మన యొక్క ఆశలు మనం అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడుచుకునవలని దేవుడు దేవుని యొక్క వాక్యం రాయించాడు మన కొరకు. కాబట్టి చాలు మన యొక్క జీవించిన గత జీవితం, మన ఇష్టం, మన కోరికలు, మన ఆలోచనలు చాలు. అయితే పేతురు అంటున్నాడు ఇక్కడ, మీరు అవన్నీ కూడా మనుషాశలను అనుసరించింది చాలు. ఇప్పుడు దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని యొక్క కోరిక నెరవేర్చి జీవించండి. ఇలాంటి పాండమిక్ సమయంలో కూడా మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో తెలుసా? నేను ఆ విషయమై దేవుని యొక్క చిత్తం చేయాలా? ఎన్నో సంవత్సరాలు జీవించి అయ్యో దేవుని చిత్తం లేకుండా ఉన్నాడు అన్నదానికంటే యేసు ప్రభువు వలె చూడండి, అతి కొద్ది సంవత్సరాలు తను జీవించి పరిచయం చేశాడు గాని, ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలు కూడా యేసు ప్రభు చేసిన ఆ 3.5 సంవత్సరాల పరిచర్య ద్వారా దీవించబడతా ఉంది ప్రపంచం మొత్తం. నేను ఆ విషయమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం రాయిస్తే ఎంత బాగుంటది. అనేక సంవత్సరాలు జీవించాం అన్నదానికంటే కూడా కొన్ని సంవత్సరాలు జీవించా ప్రభు కొరకు క్వాలిటీగా, నాణ్యతగా జీవించి నా బిడ్డ నా చిత్తాన్ని చేశాడు అనంటే చాలు మన జీవితాల్లో. అంతకంటే సంతోషం మనకేముంది? అలా ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఆ జీవితం అలా జీవిస్తున్నప్పుడు కూడా ఎంతో మనం కూడా సంతోషం, ఆనందం. అంటే శ్రమలు ఉండవా? ఇబ్బందులు ఉండవా? ఇరుకులు ఉండవా? యేసు ప్రభు జీవితంలో లేవంటారా? పరిసయ్యుల నుంచి వ్యతిరేకత ఉంది. శరీరం మందు ఎంతో సిలువ వేయబడుతూ వచ్చింది. ఎంతో శరీరం బాధగా తను ఆ సిలువ మార్గంలో వెళ్తూ వచ్చినాడు. అయినప్పటికీ కూడా దేవుని చిత్తంలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటాడు. నీకు శ్రమలు, ఇబ్బందులు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కూడా అవన్నీ ఎన్నదగినవిగా ఉంటాయి. వాటిల్లో కూడా లోకస్తుల వలె కాకుండా నువ్వు సంతోషంతో, ఆనందంతో ప్రభువులు ఆనందించి సంతోషించేవాడుగా ఉంటావు. అదే అందుకని రాయబడింది ఇక్కడ, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, ఈ యొక్క పరిస్థితులన్నిటి మనం లెక్క చేయము. దేవుడు మనతో ఉన్నాడు, నేను ఆయన చిత్తంలో ఉన్నాను అనేటువంటి ఆ యొక్క కోరిక, ఆ యొక్క ఆశ మనం కలిగి జీవిస్తున్నప్పుడు ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఇరుకులు ఎన్నదగినవిగా ఉంటాయి. మన మనసు ఆశలను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండేవారంగా ఉంటాం. చూడండి, మన ప్రభువు నేర్పించిన ప్రార్థనలో కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక. చూడండి, ఒక దేవుని చిత్తంలో ఉండేటువంటి వ్యక్తి ఏ విధంగా తన ప్రార్థన వైఖరి కూడా ఉంటదంటే, ప్రభువా నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేర్చబడుతురా. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూడా ఇది యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. యేసు అడుగుజాడలో ఉన్నటువంటి వారు చేసేటువంటి ప్రార్థన కూడా ఇలాగా ఉంటా ఉండాల. ప్రభువా ఈ కరోనా వచ్చిందా? అది నీ చిత్తం లేనిదే రాదు ప్రభువా, నీ చిత్తానుసారంగా దాన్ని తొలగించు. నా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందా? ప్రభువా ఇది నీ చిత్తం, నీ యొక్క ఇష్టం లేనిది ఏది రాదు. దీని ద్వారా ఇది నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నావు ప్రభువా, దాన్ని నేను తెలుసుకొని ప్రభువా నీ చిత్తం చేయాలనుకుంటున్నా. ఇదిగో నా ఆలోచనలు, నా తలంపులు, నా యొక్క ఉద్దేశం ఎలా ఉంది. అయితే ప్రభువా నీ చిత్తం ఏంటో తెలియజేయి. నీ వాక్యం ఇచ్చావు, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చావు, దేవుని యొక్క ఆత్మలు ఎదుగుతున్న సంఘ పెద్దలను ఇచ్చావు. వాళ్ళ ద్వారా నీ చిత్తం బయలుపరచు ప్రభువా అని మనము మన యొక్క ఉద్యోగ విషయంలో గాని, వివాహ విషయంలో గాని, ఏ విషయంలో అయినా సరే
దేవుని మనం అడగాలే గాని ఆయన మనకు బయలుపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనము ఇంకా అడగట్లేదేమో ప్రభువుని. ఈ రోజైనా మనము దేవుని చిత్తం చేయుటకై మనల్ని మనం సమర్పించుకుందాం. ప్రభువుకి అలాగ మనం అప్పగించుకుందాం. తప్పకుండా నువ్వు చేయవలసిన పని వేరొకరు చేయలేరు. దేవుని యొక్క చిత్తంలో రక్షించబడినటువంటి ఒక వ్యక్తి, దేవుని సంఘంలో దేవుని ఇంట్లో చేర్చబడినటువంటి ఒక వ్యక్తి, నీ పని వేరొకరు చేయలేరు. కాబట్టి ప్రభువు నిన్ను దేని కొరకు మరి ఈ లోకంలో రక్షించుకున్నాడో, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, అది నీకు నువ్వే తెలుసుకోవాలా. దేవుడు వనరులు ఇచ్చాడు. వాక్యము, పరిశుద్ధాత్మ సహాయము, దైవ మనకు దైవ సేవకుల్ని, సంఘ పెద్దల్ని ఇచ్చాడు కాబట్టి మనకు మనమే ప్రభువా ఏంటి నా చిత్తం? యేసు ప్రభు తను జీవించిన 3.5 సంవత్సరాలైనా ఇప్పుడు ఈ ప్రపంచ దేశాలు ఆశీర్వదించబడుతున్నాయి. నన్నుగా నువ్వు రక్షించుకొని లోకానికి ఉప్పంటున్నావు, లోకానికి వెలుగంటున్నావు. ప్రభువా నన్ను ఇలాగ నువ్వు దీవించుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. అయితే నీ పనేంటి? సంఘంలో ఏంటి నా పని ఏంటి ప్రభువా? అని మనం అడిగితే తప్పకుండా ప్రియులారా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడేవాడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనతో మాట్లాడని ఎంతో ఆశగా ఉంటున్నాడు. అయితే మనము దేవుని చిత్తం చేయడానికి సమర్పించుకోవాలి. చివరిగా ఒక వచనం చూసి మనం ప్రార్థన కూడా ఎలా చేయాలా అని చూసాం. మత్తయి సువార్త 6:10లో అదే విధంగా మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. కాబట్టి ఇప్పుడు మనకు కలిగిన ధైర్యం ఏందంటే దేవుని చిత్తంలో ఒక వ్యక్తి జీవిస్తా ఉన్నాడు. ఒక సంఘం దేవుని చిత్తంలో ఉన్నది. అంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. కాబట్టి మనము కూడా మన ప్రార్థన కూడా దేవుడు వినేవాడుగా ఉంటాడు. చూడండి బెరేయ సంఘంగా కూడా పెద్దలు అయిన వారు ఎంతో భారంతో వారు ప్రార్థించి ఈ సంఘాన్ని ఇక్కడ స్థాపించినప్పుడు ఎంతమంది యవనస్తులు ఆశీర్వదించబడుతున్నారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఎంతగా తను దేవుని చేత దీవించబడుతున్న ఆశీర్వదించబడినాడు. తన వెనక ఏందో ఉందంటే యేసు ప్రభువు వలె దేవుని చిత్తం చేసినప్పుడు ఆ పరిచర్య ఆశీర్వదించబడేదిగా ఉంటది. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలోనే ఇది ఆరంభం అయితే సంఘంలో మనము ఉపయోగపడే వారంగా సంఘంలో నా పనేంటి ప్రభువా? వ్యక్తిగతంగా నన్ను ఎందుకు నువ్వు రక్షించుకున్నావు? నన్ను ఈ లోకంలో వెలుగుగా, ఉప్పుగా చేయాలనుకుంటున్నావు. నీ పనేంటో, నీ పరిచర్య ఏంటో, ప్రతి విషయంలో నీ చిత్తం చేయాలని ఆశ కలిగి ఉన్నానని మనం ప్రభువుకి సమర్పించుకుంటే మన ప్రార్థన ప్రభువు వినేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువు వాక్యానికి ఏదైతే మనం వింటూ వచ్చినామో ఆ వాక్యాన్ని మనం సమర్పించుకుందాం. తప్పకుండా మనందరి జీవితాల్లో దేవుని చిత్తం చేసి ప్రతి కొద్ది జీవితమైన పరలోకమైన తండ్రిని సంతోషపెట్టేవారంగా యేసు ప్రభు అడుగుజాడల్లో మనం జీవించి ఆయన ఏ విధంగా తండ్రి చిత్తాన్ని చేసి లోకాన్ని ముగించాడు. మనము ఇప్పుడు పుట్టిన వారందరూ కూడా మరణించాల్సిందే. ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అయితే అపోస్తలుడైన పౌలు వలె, యేసు ప్రభు వలె నాకిచ్చిన పనిని నెరవేర్చాను. ఇదిగో తండ్రి నీ ఎద్దుకు నేను వస్తున్నాను అని మన గుండెల మీద మనం చేయి వేసుకుని మనకు చెప్పగలిగితే చాలు ప్రియులారా. అంతకంటే గొప్ప ధన్యతకరమైన జీవితం మన యొక్క జీవితాల్లో ఇంకేం మరొకటి ఉండదు. కాబట్టి అది తెలుసుకుంటకు మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడిప్పుడే కొత్తగా రక్షించబడి ఉంటే ప్రభువుని అడుగుతూ, ప్రభువుకి అప్పగించుకుంటూ బయలుపరచబడినటువంటి దేవుని చిత్తం ఏందో అని మనం తెలుసుకొని దానికి లోబడే కొద్దీ, జీవించే కొద్దీ వ్యక్తిగతంగా కూడా మనకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు బ్రదర్, మంచి సందేశాన్ని అందించారు.